దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా తన కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నిన్న మనం అనుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా మన పరిస్థితి ఈరోజు ఎలా ఉండబోతుందో, మన భవిష్యత్తు అంతా ఆ ప్రభునకు తెలుసు. కాబట్టి ఈరోజు మనకు కావలసిన కృపను, అనుగ్రహాన్ని ప్రభు పరంపరంగా మన మీద కుమ్మరించినారు. ఆ దేవుని ప్రేమలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని, మన కుటుంబ సభ్యులను ఎంతో మన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాం. మనకు తెలిసినవన్నీ కూడా వారికి చెప్పాలని, మన జీవిత అనుభవం ద్వారా వారికి అన్నీ నేర్పించాలని, మనము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదని, మనము చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదని, మనము కోల్పోయిన దీవెనలు వాళ్ళు కోల్పోకూడదని తల్లిదండ్రులుగా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాం. అయినా కూడా కొన్నిసార్లు పిల్లలు వారికి తల్లిదండ్రులకు విననప్పటికీ పిల్లలు ఎలా మాట్లాడుతూ ఉంటారు? నేను ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువ జ్ఞానంలో ఉన్నాను, నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి ఈ లోకం సంగతి నాకు బాగా తెలుసు అని పిల్లలు మాట్లాడినప్పుడు ఇక తల్లిదండ్రులు ఏమి చెయ్యలేక వాళ్ళకి చెప్పాలా వద్దా అన్న స్థితిలో ఉంటారు ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుంది చూడండి. 78వ కీర్తన 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. మీకు ఎరిగిన విషయములను, మీరు విన్న విషయములను, దేవుడు మీకు చేసిన విషయములను మీ భావి తరముల వారికి వాటిని తెలియచేయుడు. ఏమేమి మీరు తెలుసుకొని ఉన్నారో, మీ జీవితంలో ఏమేమి జరిగిందో, ఏమేమి గొప్ప కార్యములు, ఆయన అద్భుత కార్యములు మీ కాలంలో చేశారో, మీ జీవితంలో చేశారో, మీ కుటుంబంలో చేశారో, ఆయన ఎంత గొప్ప ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఎంతగా ఎన్ని రకాల పరిస్థితులలో ఆయన మనల్ని ఆదుకున్నారు, ఆయన ఎంత శక్తిమంత గల దేవుడు అని మీ తర్వాత తరముల వారికి మీరు తప్పకుండా తెలియచేయాలని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా మనకున్న అనుభవం అంతా కూడా మనకు పిల్లలకి మనము అందిస్తూ ఉంటాం. తల్లిదండ్రులతో మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కూడా ఎన్నెన్నో ఈ లోకంలో వాళ్ళు స్వార్థంగా ఉంటారు కాబట్టి కేవలము తల్లిదండ్రులు మాత్రమే నిస్వార్థమైన ప్రేమను చూపిస్తారు. కాబట్టి వాళ్ళ అనుభవం ద్వారా ఎన్నెన్నో గొప్ప సత్యాలను మనకి నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి. కానీ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6:4 చెప్తున్నాడు, వాళ్ళకు కోపం వచ్చే విధంగా, వాళ్ళ కోపము రేపకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో, ఏ విధంగా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్తే వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారో మీరు మీ అనుభవంతో కూడిన జ్ఞానాన్ని, బోధను వారికి అనుగ్రహించాలి. వాళ్ళకి అర్థం కానప్పటికీ కూడా మరలా వాటిని చెప్పడం ద్వారా ఆ దేవుని గొప్పతనాన్ని మన బిడ్డలకు చెప్పాలి అని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నారు. సామెతల గ్రంథం 22:6 పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే దేవుని గురించి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను గురించి వాళ్ళకి తెలియచేసినప్పుడు, మనం ఎలా కష్టాలలో, నష్టాలలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు, ఎన్నెన్నో కన్నీటి గాథలు మన జీవితంలో భాగమైనప్పుడు, ఆ పరిస్థితులన్నిట్లో కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎలా కాపాడాడు, ఎట్లా మన పాపాన్ని మన్నించారు, ఎలా మన కుటుంబాన్ని ఆదుకున్నారు, ఆ పిల్లలకి చిన్నప్పుడే దేవుని పట్ల విశ్వాసపు వాక్కులు మనం చెప్తున్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, మన జీవితంలో
దేవుడు చేసిన గొప్ప కార్యాలను చెప్పినప్పుడు అది విన్న పిల్లలు వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఆ దేవుని పట్ల వాళ్ళ విశ్వాసాన్ని కూడా దృఢపరచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన రక్షణ అనుభవాన్ని మన పిల్లలకు తెలియచేయాలి. దేవుని గురించి మనకి జ్ఞానం లేనప్పుడు ఎలా మనం పాపంలో ఉన్నాం, ఎలా శాపంలో ఉన్నాం, మన కుటుంబంలో ఎలా మనం బాధను వేదన అనుభవించాం, ఎన్నిసార్లు కన్నీటికి మనం దాసులమయ్యాం. ఆ పరిస్థితులన్నిట్లో కూడా మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, కుటుంబ సభ్యులం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మరొకసారి మన కుటుంబాన్ని అర్పించినప్పుడు, మన పాపాన్ని మన్నించిన ఆ దేవాతి దేవుడు, ప్రేమగల తండ్రి మన కుటుంబాన్ని ఎలా ఐక్యపరిచారు, ఎలా మరొకసారి ఆ రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహించారో మన పిల్లలతో మనము పంచుకోవాలి. అదేవిధంగా మనకి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ దేవుని పట్ల మనము విశ్వాసముతో మన జీవితాన్ని ఆ ప్రభువునికి అర్పించినప్పుడు కష్టాలు నష్టాలు శ్రమల మధ్యలో కూడా ప్రభువునే పట్టుకొని ఆయన వాక్యమునందే విశ్వాసం కలిగి ఉండి మరలా విశ్వాసంతో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం ద్వారా, ఆ వాక్యాన్ని విశ్వాసంతో నోటితో ప్రకటించడం ద్వారా ఆ విశ్వాసాన్ని మెచ్చిన దేవుడు ఏ విధంగా మన జీవితంలో అద్భుతములు చేశారో మన పిల్లలకి మనము నేర్పించాలి. ప్రియులారా, 19వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన పుస్తకంలో నేను ఇలా చదివాను. చార్లెస్ బ్రూక్ అనే ఒక రాజకీయవేత్త, ఆయన తన కుటుంబంలో ఎక్కువ పిల్లలతో సమయాన్ని గడిపేవాడు కాదంట. చాలా అరుదుగా, ఎందుకంటే ఆయన రాజకీయవేత్త కాబట్టి ఎక్కువ బయట ప్రజల్లో ఉండేవాడు, బయట జనాలతో తిరుగుతూ ఉండేవాడు కాబట్టి పిల్లలతో చాలా తక్కువ సమయాన్ని గడిపేవాడు. కానీ అతని కుమారుడైన బ్రూక్ ఆడమ్స్ మాత్రము ఎప్పుడెప్పుడు నాన్నగారితో నేను సమయాన్ని గడుపుతానా, ఎప్పుడు నాన్నని చూడడం చాలా తక్కువ, ఎక్కువ ఇంటి బయట ఉంటాడు, ఇంటిలో ఉండడం చాలా తక్కువ అని వాళ్ళ నాన్నతో సమయాన్ని గడపడానికి ఎదురు చూస్తూ ఉండేవాడంట. ఒకరోజు తండ్రి కుమారులిద్దరు కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కొలనులో చేపలు పట్టడానికి వెళ్ళారంట. ప్రియులారా, అది ఆ కుమారునికి మరువలేని రోజు. తన యొక్క ఇద్దరు కూడా డైరీలు వాళ్ళు రోజు రాసుకునే వాళ్ళంట. ఆ అనుభవం గురించి తండ్రి ఎలా రాశాడంటే, ఈరోజు నా సమయం చాలా వృధా చేశాను, ఇంట్లో నా కుటుంబ సభ్యులతో గడిపాను, ఎంతో మనసుకి బాధగా ఉంది, అయ్యో నేను ఏమి చెయ్యలేకపోయానే సమాజానికి అని నేను బాధపడ్డాను, నా ఈ 24 గంటలు వేస్ట్ అయిపోయాయి అనుకున్నాను అని ఆ తండ్రి తన డైరీలో రాసుకున్నాడంట. కానీ కుమారుడు తన డైరీలో ఏం రాసుకున్నాడంటే, ఈరోజు నా జీవితంలో ఎంతో అద్భుతమైన రోజు, ఈరోజు నా తండ్రితో గడిపిన రోజు, నా తండ్రి నేను ఇద్దరు చేపలు పట్టడానికి వెళ్ళాము, చేపలు పడుతూ ఉన్నంతసేపు మా నాన్నగారు నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నెన్నో నాకు నేర్పించారు, ఆయన ప్రతి మాట ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని పొందాను, నా జీవితంలో మరువలేని రోజు ఆ రోజు అని కుమారుడు తన డైరీలో రాసుకున్నాడంట. ప్రియులారా, చూడండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమేమో వాళ్ళు ఏమి మాట్లాడనప్పటికీ కూడా వాళ్ళు చేసే క్రియలను చూసి, వాళ్ళ ప్రవర్తనను చూసి, వాళ్ళ స్వభావాన్ని చూసి పిల్లలు ఎంతో కుటుంబంలో నేర్చుకుంటారు. ఆయన తండ్రి సమాజంలో బయటికి వెళ్ళి నేను ఏదో చెయ్యలేదు అని బాధపడ్డాడు, కానీ తన కుమారుడికి తను ఇచ్చిన జ్ఞానము ఆ రోజు తన కుమారుని ఒక గొప్ప వ్యక్తిగా లేపబోతుందని అతడు గమనించలేకపోయాడు. ఒక కుటుంబంలో తండ్రి దేవుని చిత్తంలో తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నప్పుడు, దైవ భయం కలిగి జీవిస్తున్నప్పుడు కుటుంబాల్లో 90% మంది ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దైవ భయం కలిగి జీవిస్తారంట. తల్లి మాత్రమే దైవ భయం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 40% మంది దేవునికి తమను అంకితం చేసుకుంటారంట. ఇక పిల్లలు, ఒక కుమారుడో కుమార్తె ఒక్కరే దేవుని చిత్తంలో తమ కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కేవలం 10% మంది మాత్రమే దేవునిలో తమను తాము బలపరుచుకుంటారంట. ప్రియులారా, అంటే చూడండి, తల్లిదండ్రులు దేవునితో తమ సమయాన్ని గడిపి
దేవుని చిత్తంలో తమ జీవితాన్ని గడుపుతున్నప్పుడు దాని ప్రభావము తన బిడ్డల మీద, దాన్ని వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనాన్ని ఆ పిల్లలు వాళ్ళ బిడ్డలకి చెప్పినప్పుడు అలా తరాలుగా దేవుడి యొక్క గొప్ప కార్యాలను మనం ఇతరులకు తెలియచేయవచ్చు. అందుకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రభు చెప్తున్నారు, నేను మీకు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మీరు విశ్రాంతి తీసుకుంటున్నా, శ్రమ చేస్తున్నా మీ పిల్లలకు తెలియచేయండి. మీ నొసటి మీద రాసుకోండి, ద్వారబంధముల మీద రాయండి, నగర ద్వారముల మీద రాయండి. వాటిని మీరు పఠించి పాటిస్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదములతో నింపబడతాయని చెప్తున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మనము మన పిల్లలకు ఈ లోకపు జీవితం గురించి మాత్రమే కాదు కానీ మన సృష్టికర్త అయిన దేవుని గురించి కూడా మన అనుభవాలను చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక స్థిరత్వానికి మనం ఎంతో దోహదపడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు నుండి ప్రతిరోజు కొద్దిసేపు మన బిడ్డలతో ఆధ్యాత్మికంగా మన జీవిత అనుభవాన్ని బిడ్డలతో పంచుకోవడానికి కేటాయించుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఏకైక కుమారుని మాకు అనుగ్రహించి ప్రభా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ ప్రేమను మా తల్లిదండ్రుల మీద కుమ్మరించిన దేవా నీకు స్తోత్రం. దైవ భయము కలిగిన తల్లిదండ్రులను మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. వారి ఆలన పాలలో పెరిగిన మేము ఈరోజు ఆధ్యాత్మికతలో మేము స్థిరంగా ఉండగలుగుతున్నాము తండ్రి. మా జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా ప్రభా, వారు మాకు అందించిన ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని బట్టి మేము నిలదొక్కుకోగలుగుతున్నాం ప్రభా. వారి బాధ్యతను వారు మా జీవితంలో చక్కగా నెరవేర్చారు. మేము కూడా మా బాధ్యతను మేము మా బిడ్డలకు మీరు మా జీవితంలో చేసిన అన్ని ఆశీర్వాదములను, అనుభవములను, రక్షణ ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడానికి మా కృపను అనుగ్రహించండి. ఈ లోకం ప్రకారం ఎలా వాళ్ళని జాగ్రత్తగా తల్లిదండ్రులు పెంచుతున్నారో ఆధ్యాత్మికతలో కూడా ప్రభా, మీరు వారి జీవితంలో చేసిన అన్ని పరిస్థితులను, అన్ని అనుభవాలను నాయన మీరు మీ ప్రేమను ఎలా తల్లిదండ్రులు అనుభవించారో తమ బిడ్డలకు తెలియచేయడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, నీ అమ్మలో ఎంత స్థిరమైన విశ్వాసం ఉందో నేను చూశాను. వాళ్ళ పెంపకంలో ఉన్న నీలో కూడా ఎంత గట్టి విశ్వాసం ఉందో నేను చూడగలుగుతున్నాను అన్నాడు. ప్రియులారా, మనల్ని చూసిన వాళ్ళు మన పూర్వీకులను చూసి దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పెంపకంలో మనము జీవించాము. ఈరోజు మన ఆధ్యాత్మిక స్థిరత్వము ఇలా ఉందంటే వారిని బట్టి, మన పూర్వీకులను బట్టి దేవునికి వందనాలు చెప్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.